ఏంటంటే గాంధీ గురించి చూద్దాం. గాంధీ ఎర్లీ కెరియర్. గాంధీ ఎర్లీ కెరియర్ ఏంటంటే ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఇన్ సౌత్ ఆఫ్రికాలో గాంధీ. ఇంకా అలా ఎర్లీగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 2 అక్టోబర్ 1869 పోర్బందర్లో పుట్టారు. పోర్బందర్ ఇన్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కతియవార్ ఇన్ గుజరాత్. లా ఇంగ్లాండ్లో చదివారు. ఇన్ 1899 సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు. మళ్ళీ స్టేట్ 1914 వరకు అక్కడనే ఉన్నారు. తర్వాత ఇండియాకి వచ్చారు 1914 వరకు. సౌత్ ఆఫ్రికాలోని ఇండియన్స్ 3 రకాలుగా ఉండేవాళ్ళు. 1 ఇండెంటెడ్ ఇండియన్ లేబర్, 2 మర్చెంట్స్, 3 వచ్చేసి ఎక్స్ ఇండెంటెడ్ లేబర్స్. ఒకటేమో ఇండెంటెడ్ లేబర్స్, ఇంకొకటేమో మర్చెంట్స్, ఇంకొకటేమో ఎక్స్ లేబర్స్ అన్నట్టు. అట్లా ఇండెంటెడ్ అంటే ఎలా చెప్పాలి, ఒప్పందం అన్నట్టు. ఒప్పందం ఇండెంటెడ్ అంటే ఒప్పందం ప్రకారం తీసుకెళ్ళింది అన్నట్టు. ఒక అగ్రిమెంట్ ప్రకారం తీసుకెళ్ళింది ఇలా అన్నట్టు. ఇంకో సో 3 టైప్స్: మర్చెంట్స్, ఇండెంటెడ్, ఎక్స్ ఇండెంటెడ్. మోడరేట్ ఫేస్ ఆఫ్ స్ట్రగుల్. సౌత్ ఆఫ్రికాలో ఏమైనా జరిగిందంటే ఒక స్ట్రగుల్ చేశారు అక్కడ ఇండియన్స్ చాలా కోసం. మోడరేట్ ఫేస్ ఆఫ్ స్ట్రగుల్, ఫేస్ ఆఫ్ ప్యాసివ్ రెసిస్టెన్స్ ఆర్ సత్యాగ్రహ ఎగనెస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్. ఓవరాల్గా చూద్దాం. మోడరేట్ ఫేస్ ఆఫ్ స్ట్రగుల్ 1894 to 1906 చేశారు. ఎందుకంటే ఇది ఏంటంటే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళని ఒక్కటిగా చేయడానికి గాంధీజీ సెటప్ నేటల్ ఇండియన్ కాంగ్రెస్ అండ్ స్టార్టెడ్ ఏ పేపర్ ఇండియన్ ఒపీనియన్. నేటల్ ఇండియన్ కాంగ్రెస్ అని స్టార్ట్ చేశారు. ఇండియన్ ఒపీనియన్ అని ఒక పేపర్ కూడా స్టార్ట్ చేశారు. ఇండియన్ ఒపీనియన్, ఇది సౌత్ ఆఫ్రికాలో. నేటల్ ఇండియన్ కాంగ్రెస్ అని కూడా. నెక్స్ట్ పేస్ ఏంటంటే పేస్ ఆఫ్ ప్యాసివ్ రెసిస్టెన్స్ ఆర్ సత్యాగ్రహ. ఇది ఏంటంటే సెకండ్ ఫేస్ అని చెప్పవచ్చు. ఇది 1906 స్టార్ట్ అయ్యింది. ఇది మెథడ్ ఆఫ్ ప్యాసివ్ రెసిస్టెన్స్ కానీ సివిల్ డిసోబీడియన్స్ కానీ విచ్ గాంధీ నేముడు సత్యాగ్రహ. దీన్ని సివిల్ డిసోబీడియన్స్ని సత్యాగ్రహ అన్నారు. ప్యాసివ్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఇండియాలో నెక్స్ట్ డీటెయిల్గా చదువుదాం. నెక్స్ట్ ఇండియాలో చేసినప్పుడు ఇది అన్నట్టు. ఇంకొకటి సత్యాగ్రహ ఎగనెస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. గాంధీ అనే ఫామ్ ప్యాసివ్ రెసిస్టెన్స్ అసోసియేషన్ టు కండక్ట్ క్యాంపెయినింగ్ ఆఫ్ డిఫేయింగ్ ద లా అండ్ సఫరింగ్ ఆల్ ద పెనాల్టీస్ అన్నీ మనం సఫర్ చేయాలి, లాని ఫాలో అవ్వకూడదు. దస్ వాజ్ బర్న్ సత్యాగ్రహ డివోషన్ టు ట్రూత్. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్కి ఎక్కువ సత్యాగ్రహ డివోషన్ టు ట్రూత్. టెక్నిక్ ఏంటంటే రెసిస్టింగ్ అడ్వర్సరీస్ వితౌట్ వైలెన్స్. ఇంకోటి ఏంటంటే క్యాంపెయినింగ్ అగెన్స్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇండియన్ మైగ్రేషన్. ఎర్లియర్ క్యాంపెయినింగ్ వాజ్ వైడెండ్ టు ఇంక్లూడ్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ న్యూ లెజిస్లేషన్ ఇంపోజింగ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇండియన్ మైగ్రేషన్ ఇది అన్నట్టు. సో మైగ్రేషన్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ దాని మీద కూడా ప్రొటెక్ట్ చేశారు. ఇంకా పోల్ ట్యాక్స్, ఇన్వాలిడేషన్ ఆఫ్ మ్యారేజెస్, ఇండియన్ మ్యారేజెస్ మాత్రమే. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్వల్ ఇమిగ్రేషన్ యాక్ట్. ఇండియన్స్ ఇది ప్రొటెక్ట్ చేశారు. ఇల్లీగలీ ఇమిగ్రేటింగ్ ఫ్రమ్ నాటల్ టు ట్రాన్స్వాల్. నాటల్ నుంచి ట్రాన్స్వాల్గా ఇల్లీగల్గా వెళ్ళి పీస్ఫుల్గా వెళ్ళి ఈ బిల్ తప్పని ప్రూవ్ చేశారు అన్నట్టు. ఈవెన్ ద వాయిస్రాయ్ లార్డ్ హార్డింగ్డే కండెమ్డ్ ద రిప్రెషన్ అండ్ కాల్డ్ ఫర్ అండ్ ఇంపార్షియల్ ఎంక్వైరీ. ఎక్కువ లెటర్స్ రాసేవాడు, ఎందుకంటే బ్రిటిషర్స్ సౌత్ ఆఫ్రికా కూడా యాక్చువల్గా మన రూల్ చేసేది బ్రిటిషర్స్ కాబట్టి వాళ్ళకు కూడా ఇట్లా చూడండి ఇట్లా జరుగుతుందని. ఇది ప్రొటెస్ట్ అగైనెస్ట్ ట్రాన్స్వాల్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఇది అన్నట్టు. గాంధీస్ ఎక్స్పీరియన్స్ ఏంది సౌత్ ఆఫ్రికాలో అంటే, మాసెస్ అనే వాళ్ళకు కెపాసిటీ ఉంది పార్టిసిపేట్ చేయడానికి, సాక్రిఫైస్ చేయడానికి. ఒక కాస్ ఏదైతే వాళ్ళని కదిలిస్తుందో
ఆ ఇండియన్స్ని కొత్త డిఫరెంట్ రిలీజన్స్, క్లాసెస్, మెన్, ఉమెన్ అందరినీ కలపడం అనే చేశాడు ఈయన. ఎట్ టైమ్స్ లీడర్స్ హ్యావ్ టు టేక్ డిసిషన్స్ అన్పాపులర్. కొన్నిసార్లు లీడర్స్ ఒక డిసిషన్ తీసుకోవాలి విచ్ ఈజ్ అన్పాపులర్, వాళ్ళ సపోర్టర్స్ నచ్చకపోయినా తీసుకోవాలి అన్నట్టు. హీ వాస్ ఏబుల్ టు ఎవర్ ఓన్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ అండ్ పాలిటిక్స్, కొత్త టెక్నిక్స్ ఆఫ్ స్ట్రగుల్ నేర్చుకున్నాడు ఇక్కడ. అన్ట్రాముల్డ్ బై ద ఒపోజిషన్ ఆఫ్ కంటెండింగ్ పొలిటికల్ కరెన్సీ, అప్పుడు ఇది అన్నట్టు. ఇంకా గాంధీ టెక్నిక్ ఆఫ్ సత్యాగ్రహ అంటే ఏంటంటే, ఈయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అన్నట్టు. సత్యాగ్రహి అనేటాన్ని నాట్ టు సబ్మిట్ టు వాట్ ఈ కన్సిడర్, ఒకటి తప్ప అనుకుంటే అది చేయకూడదు, ఎప్పుడూ నిజంగానే ఉండాలి, నాన్ వైలెంట్ ఉండాలి, భయపడకూడదు. విత్డ్రాల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ బాయ్కాట్ మీద వర్క్ చేయాలి. విత్డ్రాల్ మన సపోర్ట్ విత్డ్రాల్, ఇంకా బాయ్కాట్ చేయాలి. మెథడ్స్ ఆఫ్ సత్యాగ్రహ అంటే ట్యాక్సులు పే చేయకూడదు, ఏమైనా మనకు బిరుదులు ఇస్తే అవన్నీ తీసేయాలి, ఏమన్నా జాబ్స్ ఇస్తే అవన్నీ వదులుకోవాలి. సఫరింగ్ని ఏమైనా మనకి దారిలో ఏమైనా కష్టాలు వస్తే అవి భరించాలి ఎగనెస్ట్ ద రాంగ్ డూయర్. సఫరింగ్ అనేది కూడా పార్ట్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ ట్రూత్ కూడా ఉండాలి. స్ట్రగుల్ ఎగనెస్ట్ ద రాంగ్ డూయర్, ఎవరైనా చెడ్డవాని మీద ఫైట్ చేస్తున్నప్పుడు ట్రూ సత్యాగ్రహ అనేటనే తన మీద కూడా కోపం పెంచుకోకూడదు. ఆ కోపం పెంచుకుంటే మంచిది కాదు, అది మనకి మంచిది కాదు. ట్రూ సత్యాగ్రహి ఎప్పుడు వేరే చెడు ముందర తల వంచకూడదు, ఏ సిట్యువేషన్లో అయినా సరే. ధైర్యం ఉండేవాళ్ళు మాత్రమే, గట్టిగా ఉన్న వాళ్ళు మాత్రమే సత్యాగ్రహాన్ని ఆచరణలో చేయాలి, ఇది అన్నట్టు.